డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం రాజవాహనుడి చరిత్ర చెప్పుకుంటా ఉన్నాం కదా, ఉమ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉన్నాము. ఈ అశోకవతి ఏం చేసింది, రాజవాహనుడు బంధింపబడ్డాడు అనే విషయాన్ని శ్రమణి అక్కడికి ఎవరికి ఇది మన ఈ పులిందపురానికి పంపించింది కబురు. రాజవాహనుడు బంధించబడ్డాడు, ఫలానా చోట ఉన్నాడు, ఆ జయపురంలో ఉన్నాడు అని చెప్పి కబురు వచ్చింది. ఆ సమయానికి ఏమైంది, తండ్రి లేడు. ఈ శ్రమణికి ఈ విషయం తెలిసింది. ఎంత బాధ వచ్చింది, అయ్యో అనవసరంగా ఆ పక్షి మీద ప్రీతితోటి అన్నయ్యని వృధాగా అడవి దాటిచ్చాను, వాడేమో అక్కడ బంధింపబడ్డాడు, ఆ అశోకవతి ఏం చేస్తుందో తెలీదు, ఏం చేయను నేను అని ఆలోచించి నేనే వెళ్ళిపోదాం అని చెప్పి తండ్రి లేని సమయంలో ఈ అమ్మాయి పురుష వేషం ధరించి ఆ శ్రమణి నిదానంగా అడవి దాటి వచ్చేసింది. ఓకే. వచ్చి ఆ జయపురం వైపుకి బయలుదేరి వెళ్తుంటే మొదట జయపురం వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది, శ్యామలా నగరం వచ్చింది. ఈ అమ్మాయి శ్యామలా నగరంలోకి చేరింది. వెళ్ళేసరికి అలా ఏమైంది, ఊళ్ళోకి వెళ్ళింది. ఒక ధర్మసత్రం ఏదో ఉంటే ఆ సత్రంలోకి వెళ్ళింది. భోజనం చేయాలిగా, సత్రానికి లోపలికి వెళ్ళిపోకుండా బయట ఏదో పంచలాగా కనపడితే గుర్రాన్ని అక్కడ కట్టేసి పడుకుంది. అలసిపోయింది బాగా. వాళ్ళు లోపల నుంచి ఎవరో ఒక ఆయన వచ్చి చూసి, అయ్యో అదేమిటమ్మా రాజపురుషుడు ఉన్నారు నాయన అన్నాడు. అమ్మ అనలా, మగ వేషంలో ఉంది కదా, మీకు మేము భోజనం ఏర్పాటు చేస్తాం, మీ గుర్రాన్ని లోపలికి కట్టేయిస్తాం, రండి లోపలికి రండి, స్నానం చేయండి, మీకు భోజనం పెడతాం అన్నాడు. స్నానం పానం చేయలే, బట్టలు విప్పితే అమ్మాయి ఆయన బయటపడిపోతుంది. అందుకని ఏం చేసింది, నేను కాళ్ళు చేతులు కడుక్కుంటానని అన్నం తిన్నది, గుర్రాన్ని లోపల కట్టేశారు. ఈ లోపల అక్కడ ఒక పెద్ద పటం కనపడింది. అమ్మాయి తెల్లిపోయింది, అది రాజవాహనుడిది ఆ పటం. ఈయన ఎవరండి అని అడిగింది. అడిగేసరికల్లా ఆయన అన్నాడు, ఆ సత్రమైన ఈయన ఒక మహానుభావుడమ్మా, కొన్నాళ్ల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఆ రోజున మా యువరాణిది వివాహమైంది, ఆమెను ఊరేగించుకుంటున్నాం, ఊరంతా పండగగా ఉంది. ఈయన ఎవరో స్నేహితురాలతో కలిసి వచ్చాడు. మరి భద్రగజానికి మదం ఎక్కి ఉన్నట్టుండి వెర్రెత్తిపోయింది, కాస్తుంటే యువరాణిని మా భర్తని చంపేసేది. ఈ మహానుభావుడు వచ్చి ఆ ఏనుగుని ఆపి ఆ అమ్మాయిని రక్షించాడు. కానీ మేము ఆయన్ని సేవించుకునే అవకాశం మాకు లభించలా. తెల్లవారేసరికి వాళ్ళు ఊర్లోంచి వెళ్ళిపోయారు. కానీ యువరాణి ఆయన్ని స్పష్టంగా చూసింది, ఆయనతో మాట్లాడింది. అందుకని ఆవిడ ఇతని వల్ల తనకి ప్రాణదాత కాబట్టి ఆయన పటాన్ని, ఆయన బొమ్మ వేసింది. యంత్రం సహాయంతో అచ్చులు తీసాం మేము, అమ్మ ఊరంతా పెట్టుకున్నాం. ఈయన వల్లే మా రాజ్యం నిలబడింది, లేకపోతే రాజ్యానికి ఇబ్బంది అయ్యేది. పెళ్లి రోజే యువరాణి చనిపోతే ఇంకేముంది. అందుకని ఈయన్ని మేము దేవుడిగా భావించి ధర్మసత్రాలు, రాజుగారి వల్ల జరిగేవి కొన్ని ఉంటాయి కదా, రాజుగారి ఆఫీసులు ధర్మసత్రాలు అన్నిట్లలో పటాలు పెట్టుకున్నామమ్మా. ఈయన్ని మేము దైవంగా భావిస్తున్నాము. మా యువరాణి ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది అన్న. ఇలా సంతోషం వచ్చింది శ్రమణికి. అన్నయ్య ఎంత గొప్ప పని చేశాడు, ఇంత గొప్ప పని చేయగలిగిన వాడు అక్కడెక్కడో ఎట్లా ఇరుక్కుని పోయాడు అనిపించింది. సరే కామ్గా ఊరుకుంది. కానీ ఈ సత్రం ఆయన ఆ పటం కేసి ఈ అమ్మాయి కేసి 2 సార్లు చూశాక ఆయనకు అర్థమైంది, ఆ పటంలాగానే ఉన్నాడు ఇక్కడ కూర్చుని కుర్రాడు. తను చూడలా ఆ రోజున, కానీ పోలికలు స్పష్టంగా కనపడుతుంది. ఆ అమ్మాయి తన అన్నయ్య ఫోటో కాబట్టి చేత్తో వేసిన బొమ్మ ఫోటోలాగా ఉండదు కదా. అవును. కానీ ఆ కుర్రాడు, ఈ సత్రం ఆయన మాత్రం ఈ ఉన్న పోలికల్లోనే ఈ కనిపిస్తోందని తెలుసుకుని ఏం చేశాడు, గబగబా అందరికీ టంకేసేసాడు. ఈ రాజప్రాసాదాన్ని కబురు చేశాడు, ఆ యువకుడు మళ్ళీ వచ్చాడు అని. ఇక అక్కడి నుంచి పల్లకీలు వచ్చేసినాయి, జనం అంతా చేరిపోయారు. బాబు నీ వల్లే అంటే నేను కాదు అని చెప్పలేకపోయింది శ్రమణి. అది కాదు కూడదన్న, భలేవారు మేము గుర్తుపట్టలేదు అనుకున్నారా, మేము గుర్తుపట్టావు, ఈ పటంలాగానే ఉన్నావు, నువ్వు వచ్చు అని చెప్పేసి చక్కగా భోజనాలు పెట్టారు, అవి ఇవి సమర్పించారు. ఎన్ని కానుకలు తెచ్చిచ్చారో ప్రజలు. అక్కడి నుంచి పల్లకి వచ్చింది. పల్లకి ఎక్కండి బాబు అని చేతులు పుచ్చుకోపోయారు. చేతులు పుచ్చుకోకుండా నేనే ఎక్కుతానని పల్లకి ఎక్కి రాజప్రాసాదానికి కూడా వెళ్ళిపోయింది. ఆ శ్యామలా నగరపు యువరాణి శ్యామల, ఆమె భర్తను రాజుగారు వచ్చి తీసుకుపోయారు. వాళ్ళంతా ఎదురొచ్చి, ఆడవాళ్ళంతా ఎదురొచ్చారు, దండాలు పెట్టారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను రాజవాహనుణ్ణి కాను, ఆయన మా అన్న, మేము పులింద నగరపు రాజుగారి కుమారులము, మా నాన్నగారి పేరు దుందుభి, ఆయన మా అన్నయ్య, మేమిద్దరం ఒకే పోలికలో ఉన్నాం, నా పేరు మహిళాంగుడు అని పేరు చెప్పింది. ఓకే. నేను అమ్మాయిని అని చెప్పాల, నా పేరు మహిళాంగుడు, నేను వారి తమ్ముడిని, మేమిద్దరం ఒకే పోలికల్లో ఉంటాం, అందుకని మేము కమలపిల్లలాగా ఉండటం వల్ల మీరు నేనని పొరపాటు పడుతున్నారండి. మా అన్నయ్య ఎక్కడో పట్టుబడిపోయాడు,
ఉమ్, ఆయన్ని తీసుకొచ్చినటువంటి అశోకవతి మాకు కబురు చేసింది. ఆయన జయపురంలో ఇద్దరు రాజులు అక్కడ ఉన్న రాజుని ఇచ్చేసి ఆ రాజు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటారు, ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. అవునో కాదో తెలీదు. కానీ ఆ రాజ్యాన్ని ఆక్రమించినటువంటి ఇద్దరు రాజులు మా అన్నయ్యని బంధించారు. ఆయన్ని విడిపించుకునే ప్రయత్నంలోనే నేను బయలుదేరి వచ్చాను. తిరుగు మార్గంలో మా అన్నయ్య గనక నాతో పాటు వస్తే నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరు కూడా ఏదైనా నాకు సహాయం చేస్తే నేను మా అన్నయ్యని విడిపించుకోగలుగుతాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత ఏనుగు, నడగొండలాగా ఉన్న ఏనుగుని ఎడం చేయి మొహం మీద పెట్టి ఆపాడే, వాళ్ళు ఎవరైనా ఎట పట్టుకున్నారు ఈయన్ని? ఆయన చాలా శక్తివంతుడుగా ఉన్నాడు. పైగా ఏదైనా ఒక వీరోచిత కార్యం చేస్తే అది 100 రెట్లుగా కనపడుతుంది, వాళ్ళ ప్రాణాపాయం తప్పింది కాబట్టి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యా మీరు బయలుదేరండి, మేము కూడా మీతో పాటే వస్తాం, ఇంకో పక్క నుంచి అయినా వస్తాం, మేము అక్కడికి వచ్చి మీకు అవసరమైనప్పుడు చేస్తాము, మీరు ఇగో ఈ టపా పంపించండి, ఈ ద్వారా ఈ రకంగా మాకు వార్తలు పంపచ్చు అని అన్ని వివరాలు చెప్పి ఆ రాత్రికి ఉంచుకుని మర్నాడు ఈ మహిళాంగుడు అనే పేరున్నటువంటి శ్రమణిని పంపించారు. ఈ శ్రమణి ఆ శ్యామలా నగరంలో వాళ్ళకి వీడుకోలు చెప్పి ఇంకా ముందుకి నడవటం మొదలుపెట్టింది. గుర్రం వేసుకుని వెళ్తూ ఉంటే శకునాలు చెప్పే చిలక ఉన్న ఊరు వచ్చింది. వచ్చేసరికల్లా సరే శకునాలు చెప్పించుకోవచ్చు, మనం కూడా చెప్పించుకోవచ్చు. అందరు చెప్పారు, ఏ సత్రంలో దిగినా అందరూ ఇవే మాట చెప్తారు. కొద్దిగా జనం తక్కువ ఉన్నారు అప్పుడు. సరే మనం కూడా ఒక ఉత్తరం ప్రశ్న రాద్దామని అక్కడ డబ్బులు కట్టి ప్రశ్న రాసింది. మహిళాంగుడు పురుషుడు, తర్వాత ఏమో కిరాత కులం రాసింది. ప్రశ్న ఏమిటి? మా అన్నయ్య రాజవాహనుడు క్షేమంగా ఉన్నాడు, రాజవాహనుడిని నేను కలుసుకోగలుగుతానా, ఆయన బందికానా తప్పించగలుగుతామా అని రాసింది ప్రశ్న. రాసి కాగితం చిలక దగ్గర వదిలిపెట్టింది. మగవేషంలో ఉందిగా, గుర్రం వేసుకుని వెళ్తుంటే ఒక గుర్రంలో వేసుకుని ఇంకొక కుర్రాడు ఎదురొచ్చాడు. ఇతను ఎవరు? ఇంతకుముందు రాజవాహనుడికి ఎదురైనటువంటి సునందుడు. ఓహో. అతను రాగానే ఈ కనపడ్డం ఏమిటి, ఒక ఎగురున గబగబా గుర్రం దిగేసి దిగని రాజవాహన అని కావలించుకున్నాడు. కావలించుకునేసరికి ఈ పిల్లకి మగవాడు కావలించుకుంటే ఒళ్ళు జల్లుమంది, ఏం చెయ్యాలో తెలియలేదు. చేతులు విడిపించుకుని నేను రాజవాహనుడిని కానండి, నా పేరు మహిళాంగుడు, నేను వాళ్ళ తమ్ముడా? ఆయన తమ్ముడు ఉన్నాడని చెప్పలేదే రాజవాహనుడు అని ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు ఏమిటి అంటే, సరే నేను మా అన్నయ్య కోసం వచ్చాను, అన్నయ్యని జయపురంలో బంధించారు, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, ఇక్కడ ఏదో ప్రశ్న అవకాశం ఉందని ఇట్లా రాశాను అంటే ఇప్పుడు ఇతను చెప్పాడు ఈ సునందుడు. నేను ఇంకొక ఫలానా ఒక రాజ్యం పేరు చెప్పి ఆ రాజ్యం రాకుమారుని, నాకు చండకేతు అని ఒక మేనమా ఉన్నాడు, ఆయనకు కూతురు ఉంది పద్మలతికని, అది అందంగానే ఉంటుంది, అమ్మాయి అందంగా ఉంటుంది, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు, కానీ నాకు ఆ అమ్మాయి మీద మనసు లేదు, ఆ వివాహం తప్పుతుందా తప్పదా అని శకునాలు చెప్పే చిలకని అడగడానికి వచ్చా. ఓహో. ఆ సమాధానం కోసం, సమాధానం పెళ్లి జరగదు అన్నారు. ఇప్పుడు నా భార్య ఎలా ఉంటుంది ఏమిటి, దానికోసం నాకు ఏ స్త్రీతో వివాహం అవుతుందో కనుక్కోవడానికి మళ్ళీ వచ్చాను. అక్కడికి వెళ్ళాక పెళ్లి తప్పిపోయింది, నా పెళ్ళి అది నిజమైంది కాబట్టి అడగడానికి వచ్చాను. అప్పుడు చెప్పాడనమాట, మీ అన్నయ్య కూడా ఇక్కడ రాశాడు, రాస్తే ఆయన 2 రాశాడు, కిరాత కులాన్ని కొట్టేసింది చిలక, నువ్వు కిరాతుడు కాదని చెప్పింది, తర్వాత నువ్వు అనుకున్న పని ఇవాళ అవ్వదు కానీ త్వరలో అవుతుందని చెప్పింది, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు పని మీద, ఆ పని అవ్వదు, తర్వాత అవుతుంది అని రాసింది, నీకేం రాసిందో చూద్దాం. సరే ఇద్దరు ఏమనుకున్నారు, రేపు మనకి సమాధానాలు వచ్చేది, ఇద్దరం ఎవరి బసలో వాళ్ళు పడుకుని రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందామని చెప్పుకున్నారు. సునందుడు చెప్పాడు, మీ అన్నయ్య నాకు అశ్వం గుర్రం తోలటం నేర్పించాడు, ఆ వారం రోజుల్లోనూ నాకు చాలా ఉపయోగపడింది అన్నాడు. కానీ అతనికి ఎంతసేపు ఇది అబ్బాయి కాదేమో అమ్మాయి ఏమో అనిపిస్తుంది, చేతులు అవి పట్టుకున్నప్పుడల్లా చేయి విడిపించేసుకుంటోంది, చేతులు విడిపించుకున్న పిల్లని కావగల ముందు కావలించుకున్నాడు కదా, కావలించుకుంటే అది పురుష శరీరం లాగా అనిపించలేదు. గదుల్లోకి వెళ్ళి పడుకున్నాక ఈ అమ్మాయికి ఆ కుర్రాడు గుర్తొచ్చాడు, ఆ కుర్రాడికి ఈ పిల్ల గుర్తొస్తోంది. మర్నాడు చిలక రాసిన కాగితాలు తీస్తే ఇతనికి ఏమని వచ్చింది, నీ భార్య ప్రస్తుతం నీ దగ్గరే ఉంది అని ఉంది, నీ కాబోయే భార్య నీ దగ్గరే ఉంది. ఈ రాత్రంతా ఈ కుర్రాడు ఆలోచిస్తూ, ఒకవేళ రాజవాహనుడు చెల్లెలుందని చెప్పినట్టు జ్ఞాపకం ఉంది, తమ్ముడు ఉన్నట్టు చెప్పినట్టు జ్ఞాపకం లేదు, ఈ మగవేషం వేసుకుని వచ్చిందేమో ఆ చెల్లెలే, ఒకవేళ అది అమ్మాయి అయితే ఆ పిల్లనే పెళ్లి చేసుకోగలుగుతాను నేను, ఎందుకంటే రాజవాహనుడు నచ్చాడు, అన్నని వెతుక్కుంటూ పిల్ల వచ్చిందంటే ఎంత సాహసి,
అలాంటిది కావాలి, చూడ్డానికి అందంగా ఉంది. ఎలాగైనా ఇతని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సునందుడు. ఈ శ్రమణికి ఏం చెయ్యాలో తెలియదు. కానీ ఇతను మగవాడు, అన్నయ్యతో స్నేహంగా ఉన్నాడు, అతనితో ఉంటే బాగుంది మనసుకి. మర్నాడు పొద్దున చిలక 2 ఉత్తరాలు ఎవరి కాగితం వాళ్ళకి అప్పచెప్పారు, చిలక రాసిన కాగితాలు. అతనికేమో నీ భార్య ఇక్కడే ఉందని వచ్చింది, ఈ అమ్మాయికేమో పురుషుడు అని రాసింది కొట్టేసింది, అంటే ఇది గ్యారంటీగా స్త్రీ. రెండోది కిరాత కులము రాసింది, అది కూడా కొట్టేసింది. కింద మీ అన్నయ్య రాజవాహనుడు ప్రస్తుతం బందికానాలో లేడు, అతను బయటకు వచ్చేశాడు అని రాసింది. అంటే రాజవాహనుడిని ఎవరో తప్పించారు. ఈ 2 కాగితాలు చూసుకున్నారు ఇద్దరు. ఈ కుర్రాడికి ఆ కాగితంలో ఉన్నది కిరాత కులం కొట్టేసి ఉండటం, మస్తు పురుషుడు అనేది కొట్టేసి ఉండటం, 2 చూసేశాడు. కింద రాజవాహనుడు తప్పించుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీ అన్నయ్యకి కూడా కిరాత కులం అనేది కొట్టేయబడి ఉంది, నీకు కూడా అలాగే ఉంది, అంటే మీరు కిరాతులు కాదేమో ఒకటి. తర్వాత పురుషుడు అనేది కూడా కొట్టేస్తుంది ఏమిటి నీకు అని అడిగాడు. అడిగేసరికల్లా ఆ అమ్మాయి అంది, మరి మీ భార్య ఇక్కడే ఉందందిగా, వెతకండి, అటు ఇటు వెతుక్కుంటే మీ భార్య మీకు దొరుకుతుందని అనేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, ఈ పురుషుడు కొట్టేసి ఉన్నది నిజమయ్యి నువ్వు స్త్రీ అయితే నువ్వే నా భార్యవి చెప్పాడు. నేను నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో, నువ్వు స్త్రీ అన్నది నిజమైతే. చిలక అబద్ధం చెప్పదు, రాజవాహనుడు తప్పించుకున్నది నిజమైనని నువ్వు నమ్ముతున్నావు. కిరాత కులం అనేది నీది కొట్టేసింది, మేనైది కొట్టేసిందంటే మీరు అసలు కిరాతులే కాదు. కిరాతులైనా నాకు అభ్యంతరం లేదు, కిరాతులు కాదు, మీరు క్షత్రియులైతే మా నాన్నగారు మరీ సంతోషిస్తాడు. కాబట్టి సరే మన ఇద్దరం వివాహం చేసుకుందామని ఆ పిల్లని ఒప్పించుకున్నాడు. ఇద్దరు కలిసి కాసేపు అటు ఇటు తిరిగారు. ఇప్పుడు తప్పించుకున్న రాజవాహనుడు ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. వీళ్ళ వెనక్కి వస్తాడు. వెనక్కి ఎందుకు వస్తాడు, అతను ఎక్కడికి వెళ్ళాలి, రెండో పిట్టని తేవడానికి అక్కడికి వెళ్ళాలి. ఆ ఊరు అదేం ఊరు, మహేంద్రపురం. ఈ కల్పలత దగ్గరికే వెళ్ళి ఉండాలి. ఏం చేస్తాడో చూద్దాం. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, తెల్లవారి బయలుదేరి ముందు జైపురం వెళ్దాం, రాజవాహనుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి మనకు తెలుస్తుంది అనుకున్నారు. వీళ్ళిద్దరూ బసలకి చేరుతూ ఉంటే వీళ్ళకి 2 వ్యక్తులు ఎదురయ్యారు కొంత పరివారంతో. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, ఆదిత్యవర్మ. ముందు కథలో చెప్పుకున్నాం, ఆదిత్యుడు అంటే మొదటి కథలో సుమతిగా పరిచయం చేయబడ్డ ఆయన ఆదిత్యవర్మగా ఎదురుపడ్డాడు అశోకవతి. అశోకవతి పురుష వేషంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఎదురుపడ్డారు. ఇప్పుడు గబగబా అశోకవతి, రాజవాహన నువ్వు బయటకు వచ్చావా అని చేతులు పుచ్చుకుంది. వచ్చి పుచ్చుకునేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, శ్రమణి, కాదండి, నేను రాజవాహనుడిని గాను, నా పేరు మహిళాంగుడు, రాజవాహనుడి తమ్ముడిని, మీరెవరు ఆనంగానే అశోకవతి తెల్లబోయి, రాజవాహనుడికి తమ్ముడు ఎక్కడున్నాడు, అతనికి ఉన్నది ఒక చెల్లెలే కదా, తమ్ముడు లేడు రాజవాహనుడికి. నువ్వెవరు మాట్లాడుకున్నారు. ఈ మగవేషంలో ఉన్న ఈ అమ్మాయిని ఆ అమ్మాయి గుర్తుపట్ల, ఆ అమ్మాయిని ఈ అమ్మాయి గుర్తుపట్ల. వీళ్ళిద్దరూ రకరకాలుగా మాట్లాడేసుకున్నారు. వీళ్ళ పక్కనే ఉన్న బ్రాహ్మణ వేషధారిగా ఉన్న ఆదిత్యవర్మ అన్నాడు, మీరిద్దరూ పురుష వేషంలో ఉండి మాట్లాడుకున్నారు, ఒక పక్కకి వెళ్ళి మీ ఇద్దరు మాట్లాడుకోండి, మీ సంగతి మీకు తెలుస్తుంది అని చెప్పాడు. ఆయన గుర్తుపట్టేశాడు, ఈ మగవేషం వేసుకుంది పిల్లని. పక్కకి వెళ్ళి చూసుకున్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నాక ఈ అమ్మాయి అశోకవతి అని, ఆ అమ్మాయి ఏమో ఇదని తెలుసుకున్నారు. రాజవాహనుడు బంధింపబడ్డాడని మీకు ఉత్తరం రాశాం కదా, మేము అక్కడికి వెళ్ళాము, మీ ఊరు వెళ్ళాము, మీ నాన్నగారు అక్కడ లేరు, ఈ విషయం అక్కడ చెప్పేసి మేము వచ్చేసాము. ఈయన ఆదిత్యవర్మని, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన చాలా అద్భుతమైన వాడు అని ఆయన కథ చెప్పింది. చెప్పంగానే ఆ కథ తెలుసు వీళ్ళకి. ఓకే, సరే ఇప్పుడు మా అన్నయ్య చిలక చెప్పింది రాజవాహనుడు చెరలో లేడని, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, మా అన్నయ్య చెరలో లేడు, చిలక చెప్పిన మాట అక్షరాల నిజం. వీళ్ళు ఈ కిరాత కులం అనేది కొట్టేయబడి ఉంది కదా, ఎందుకనో ఇది కూడా కొట్టేయబడి ఉందంటే అమ్మాయి కిరాతులు కాకపోతే మరీ మంచిది అనుకుంటుంది అనమాట అశోకవతి. సరే మనం అందరం కలిసి వెళ్ళి ముందు జయపురం వెళ్దాం, అప్పుడు మనం రాజవాహనుడు ఎక్కడున్నాడో తెలుసుకోగలుగుతామని వాళ్లతో కలిసి ఈ పరివారంతో పాటు మళ్ళా శ్రమణి, తర్వాత ఏమో ఈ సునందుడు, అశోకవతి, ఆదిత్యవర్మలతో కలిసి ముందుకి బయలుదేరి వెళ్ళారు. వార్తలు పంపించాలి, వీళ్ళు దొరికారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు, ఇవన్నీ తెలియాలి కదా. ముందుకు వెళ్ళారనమాట. జయపురం వెళ్ళాక వీళ్ళకి తెలుస్తుంది రాజవాహనుడిని ఎవరు తప్పించారు, ఎలా అతను చెరలోంచి బయటికి వెళ్ళాడు, అతను మహేంద్రపురి వెళ్ళాడా లేదా, తండ్రి పిల్లలు మళ్ళీ కలుసుకోగలిగారా లేదా, 2 పిట్టలు ఒక దారికి చేరాయా లేదా, మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.